ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సింప్లీ సాయ్, బ్యాచిలర్ రూమ్ అనే స్కామ్కి గురైన బాధితుడు. అసలేం జరిగిందో సాయి మాటల్లో తెలుసుకుందాం. అవి నేను హాస్టల్లో ఉండే రోజులు. అప్పుడు నాకు రోజుకి 3 పూట్ల అన్నం దొరికేది. జీవితం చాలా సాఫీగా ఉండేది. నో స్ట్రెస్. అసలు మీరు రూమ్కి ఎలా షిఫ్ట్ అయ్యారు? మై ఫ్రెండ్ గేవ్ మీ దిస్ ఐడియా. నా స్నేహితుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని అందులో ఉంటే డబ్బులు మిగులుతాయి, మనం నచ్చింది తినొచ్చు, మంచిగా మన పనులు మనమే చేసుకోవచ్చు అని అన్నాడు. బట్ నౌ ఇట్ ఈస్ మరి ఆ తర్వాత ఏమైంది సార్? ఇనిషియల్లీ ఎవ్రీథింగ్ వాస్ మొదట్లో అంతా బాగానే ఉండేది. తర్వాత ఎవరు పనులు చేసేవాళ్ళు కాదు, పొద్దున్నే లేచేవాళ్ళు కాదు. కూరగాయలకు కూడా డబ్బులు లేక బిర్యానీ తినాల్సి వచ్చేది. If we talk about bachelor rooms, there are many బ్యాచిలర్ రూమ్స్ గురించి మాట్లాడితే మొదట్లో పార్టీలు, సిట్టింగ్లు, రెస్టారెంట్లని డబ్బులన్నీ ఖర్చు పెట్టి నెలాఖరికి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అయిపోయింది. టైమ్స్ ఆఫ్ ఎంపాకెట్ రిపోర్ట్స్ ప్రకారం 10లో 8 మంది ఈ స్కామ్కి గురవుతున్నారు. మ్యాన్షన్ హౌస్ ట్రస్ట్కి నెలకి కేవలం 25,000 సహాయం చేసి మీరు ఒక బ్యాచిలర్ లైఫ్ని కాపాడగలరు.